నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే వీడియోలో డిఫరెంట్‌గా తీసుకున్న చిన్న లాకెట్స్ ఉంటాయి వాడనివి. అవన్నీ నేను వేటికి ఎలా చేశాను, కొన్ని బాల్స్ ఉన్నాయి వాటికి ఎలా చేశాను, ఇంకొకటి ఏంటంటే చిన్న ఇప్పుడు నల్ల పూసలు ఉన్న లాకెట్లు ఎప్పుడు వాటికే కాకుండా ఎలా చేశాను, బీడ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్నీ రూబీ నక్లీస్‌లు ఏమున్నా సరే ఎలా చేశాను డిఫరెంట్‌గా అనేది వీడియోలో చూపిస్తాను. ఇది అయితే మరీ చిన్న నక్లీస్‌ని చిన్న లాకెట్ అనుకోండి అది. ఆ లాకెట్‌ని ఇప్పుడు నేను గ్రీన్స్ అన్నీ యాడ్ చేసి ఎలా కొత్తగా చేశానో చూపిస్తాను చూడండి. ఇవేంటంటే చిన్న లాకెట్‌ని ఎంత పెద్దగా ఎలా చేశాను, దానికి ఏమేమి యాడ్ చేసి ఎలా చేశాను అనేది మీకు లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూస్తే అర్థమవుతది. ఇవన్నీ ఒక్కొక్కటి నేను ఎలా చేశాను ఏంటనేది చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర వాడని బాల్స్ అన్నీ ఉండేయండి. ఆ బాల్స్‌ని ఏం చేశామంటే ఇప్పుడు తీసుకొని ఇలాగ తన దగ్గర పగడాలు కూడా ఉన్నాయి. తనవే ఈ పగడాలు కూడా బాల్స్ ఉన్నాయన్నమాట. వాటికి ఏం చేశామంటే చిన్న మోటివ్ రింగ్స్ పెట్టేసుకున్న బాల్స్‌కి మీకు చూస్తే ఐడియా వస్తాయి ఇప్పుడు ఇవన్నీ పాత బాల్స్. వాటికి రింగ్స్ ఇచ్చేసి ముత్యాల వేసేసుకొని నేను ఏం చేశానంటే కింద లీఫ్లు ఉన్నాయి కదా, ఆ మోటివ్స్ నచ్చినాయి అన్నారు. అందుకని లీవ్స్ పెట్టించేసి మధ్యలో ఒక్కొక్క ముత్యం వేసుకుంటూ దీన్ని ఏం చేసామంటే ఇప్పుడు తనకి 16-17 ఇంచెస్ కావాలన్నారు. అలా చేసి ఇచ్చేసాం పాత పగడాలకి. ఎవరి దగ్గర ఇప్పుడు ఏంటంటే ఇవి ఎప్పటి నుంచో వాడడం లేదు, పగడాలు బాల్స్ వాడడం లేదు. మళ్ళీ బాల్స్ వేసుకుంటే ఏంటంటే అందరి దగ్గర ఉన్నట్టు సేమ్ మోడల్ అయిపోద్ది కాబట్టి అవే బాల్స్కి ఏం చేసామంటే కింద లింకులు ఇచ్చేసుకొని ఇట్లా ఆకుల్లాగా వేసాను. ఇంకా వేరే ఏ మోటివ్స్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం. కొంచెం హ్యాంగ్ అయ్యే లాంటివి ఏదైనా వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. అందుకని అలా చేసేసి 3 లైన్స్ చేసేసి ఒక హుక్ వేసి ఇచ్చేసాను. అలా వాడనివి ఏదైనా ఉన్నా కూడా తీసుకొచ్చినా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి చూస్తే మీరు కూడా అన్ని సేమ్ బాల్స్ కాదు, ఒక 4 బాల్స్ ఒక్కొక్క వెరైటీ ఉన్నాయి, ఒక 3 బాల్స్ ఒక వెరైటీ ఉన్నాయి. టోటల్ 7 బాల్స్ అనమాట. ఆ ఉన్న 7 బాల్స్తోనే కొంచెం ముందు పక్క హెవీగా కనిపించేటట్టు చేసి ముత్యాలు వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకొని తర్వాత 3 లైన్స్ చేసి ఇచ్చాను. ఆ ఉన్న చిన్న బాల్స్ని కూడా ఇలా పెద్దగా చేసిచ్చాను. అట్లా మీ దగ్గర ఏమైనా తీసుకొచ్చారంటే చేసిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర ప్లెయిన్ ఇంతకుముందు ఇట్లా రెడ్ వైట్ గ్రీన్ స్టోన్స్ వేసి ఒక చిన్న నక్లెస్ లాగా ఇట్లా ఉండింది. వాళ్ళకి ఏంటంటే నా వీడియోస్ చూసి కొంచెం పెద్దగా కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే కింద సింపుల్గా లూప్స్ పెట్టేసుకొని ఒక్కొక్క దానికి 2 వచ్చినాయి అనమాట రింగ్స్. దానికి మనకి ఎలా ఉంటే అలా సెట్ చేసుకోవాలి. అందుకని 2 పెట్టేసి ముత్యాలు ఇలా గ్రీన్ డ్రాప్స్ వేసి ఇచ్చేసేమన్నారు. వేసాక చూడండి టోటల్ అవుట్లుక్కే మారిపోయింది. ఎందుకంటే ఇందులో పెద్ద గ్రీన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం గ్రీన్ వేయమన్నారు. నా వీడియోలో చూసి అన్నీ చూసారనమాట. దీనికి కూడా ఏదైనా పెద్దగా చేయండి అంటే ఇలా సింపుల్గా గ్రీన్ బీడ్స్ వేసి చేసిచ్చాను. ఇంకా మిగతాదంతా వాళ్ళదే నక్లెస్ ఇది. కింద రింగ్స్ ఒకటి పెట్టేసుకొని ఒక్కొక్క దానికి 2 రింగ్స్ వచ్చినాయి పెట్టేసుకొని ఇలా ముత్యాలు వేసి ఇచ్చాను. కలర్ మన ఇష్టం, దాంట్లో ఉన్న కలరు మన కస్టమర్ చాయిస్ కలర్ ఏదైనా కానీ చేసిస్తాము. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర నల్లపూసలు ఒక లాకెట్ ఉందండి. నల్లపూసలు నేను చాలా చేస్తూ ఉంటాను కదా, నల్లపూసలు కావాలంటే నల్లపూసలు వేస్తాను వేరే కలర్కి. తనకి ఏంటంటే తనకి నల్లపూసలు కొద్ది బోర్ కొడుతుంది అన్నారు. అందుకని ఏం చేసామంటే ఇప్పుడు ఇలా తులిప్స్ వేసి ఇచ్చాము. తులిప్స్ గ్రీన్ కలర్ బీడ్స్, తనకి తులిప్స్ గ్రీన్లో కావాలన్నారు. అందుకని చిన్న తులిప్స్ ఇలా వేసుకొని చాలా చిన్నవి ఇవి. ఇంతకుముందు నేను పెట్టినంత పెద్ద తులిప్స్ ఇవి చిన్న తులిప్స్. అవి 2 గ్రీన్స్ వేసుకుంటూ లాకెట్కి ఫిల్ చేసి పైన ఏం చేసామంటే క్యాప్స్ అవి ఇచ్చేసుకొని మళ్ళీ సేమ్ తులిప్స్ అట్లాగే తులిప్స్ ముత్యము గ్రీను క్యాప్స్ వాడుకుంటూ తనకి లెంగ్త్ ఎంత కావాలో అంత చేసి ఇచ్చేసాను సింపుల్గా. ఉన్న నల్లపూసలు మళ్ళీ ఏంటంటే నల్లపూసలే పెట్టుకోవాలంటే అన్నిటికీ నల్లపూసలు వేస్ట్ కదా, అందుకని కొన్ని ఉంటాయి కాబట్టి మన దగ్గర ఎలాగో ఎక్కువ అలాంటిది ఇప్పుడు ఇలా ఉన్న లాకెట్ని నల్లపూసలు అంతా తీసి బంగారం కరిగిచ్చేసి చాలా వాటికి వాడుకున్నాను. తను చాలా ఉన్నాయి. అవన్నీ చేస్తున్నాను, చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర ఒక 5 పీసెస్ ఆఫ్ వైట్ స్టోన్ మీరు చూస్తే ఫోటో పెడతాను చూడండి. ఈ 5 పీస్ కలిపి ఒక చిన్న లాకెట్ లాగా ఉన్నాయి, అంటే నక్లెస్లో తీసేశారు. ఆ 5 పీస్ కలిపి ఇంత బిట్ ఉండిందనమాట. ఏంటంటే వాళ్ళ పాప చిన్న పాప, తనకి ఏదైనా మోడల్గా చేసుకోవచ్చు. ఆ 5 బిట్ ఎందుకు ఎక్స్ట్రా ఉంది కదా, ఆ నక్లెస్ వేరే చేసాం, లెంగ్త్లో ఎక్కువ ఉందని తీసేసాము. ఆ 5 బిట్కి ముత్యాలు కూడా ఉన్నాయి ఇవి. నేనేం చేశానంటే ఇప్పుడు ఆ 5 బిట్ని సపరేట్గా తీసుకొని మధ్యలో ఏంటంటే గ్రీన్ స్టోన్ ఇలా స్క్వైర్లో చేసుకొని వైట్ గ్రీన్ కాంబినేషన్లో చేసి లింక్స్ ఇచ్చుకొని ఇట్లా నేను కూడా ముత్యాలు పెట్టేశాను. మళ్ళీ సౌత్ సీ ఉన్నాయి అనమాట. సేమ్ అలాగే ఇప్పుడు సౌత్ సీతో ఫిల్ చేసేసాను. అందువల్ల ఇదేంటంటే మనం ఏదో చిన్నగా వేరేగా చేసిన పీస్ లాగైతే లేదు. ఇంకా బ్యాక్ తనకి పాపకు కాబట్టి టాజిల్ పెడతారా, తను పెరిగిన తర్వాత కావాలంటే మనం పర్ల్ లైన్ కానీ ఏదైనా వేసేసుకోవచ్చు. అందుకని చెప్పి ఏం చేసామంటే ఇంతవరకు తనకి చిన్న పాప కాబట్టి చాలా చిన్న పాప, అందుకని తనకి ఇలా చేసి ఇచ్చాను. ఈ వాడనివి ఇలాంటివి ఏదైనా ఉన్నాయి అనుకోండి, అలా తీసుకొస్తే మనం సింపుల్గా మళ్ళీ ఏంటంటే క్లమ్జీగా లేదు, ఇప్పుడు ఏదో పాతది కొత్త చేసినట్టు కూడా ఎవరికి తెలియదు, చూస్తే కూడా అర్థం కాదు. ఇప్పుడు చూడండి ఇంత బిట్ వచ్చింది అనమాట. ఇది ఒక చిన్న ఉన్న నక్లెస్లోది చిన్న 4-5 పీసెస్ తీసేసుకొని దాన్ని ఇప్పుడు ఇలాగా ఒక చిన్న నక్లెస్ లాగా క్రియేట్ చేసాం. చిన్న పాప కట్టి పెట్టేసుకోవచ్చు. తర్వాత ఫర్దర్ వాళ్ళ మదర్ వాడుకోవాలి అనుకుంటే ఇక్కడ గ్రీన్ వైట్ కానీ మనం ఏదైనా ముత్యాలతో కానీ చైన్ వేసేసుకున్నాం అనుకోండి, ఇది పెండెంట్ ఇలా కూడా అవుతుంది,
తర్వాత మనకేంటంటే నక్లీస్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇట్లా చిన్న చిన్న యూజ్ కాని పార్ట్స్ కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర గ్రీన్ స్టోన్ లాకెట్ అంటే ఇది లాకెట్ అంటే ఏంటంటే నక్లీస్‌లో లాకెట్ అనమాట. తీసేసాము. తీసేసి నేనెప్పుడు చెప్తుంటాను కదా! బ్యాక్ స్క్రూ ఒకటి పెడతాను. కింద ముత్యాలు గ్రీన్స్ ఇచ్చేసాను. అలా సింపుల్‌గా చేసి ఇచ్చేసాను. గ్రీన్ స్టోన్ నక్లీస్‌లోది కాబట్టి. ఆ నక్లీస్‌కి ఏంటంటే డిఫరెంట్‌గా చేసాం లాకెట్ తీసేసి. అందువల్ల ఏంటంటే ఆ ఉన్న లాకెట్‌ని వేస్ట్ చేయకుండా దానికి స్క్రూ పెట్టిచ్చేసి నేనెప్పుడు చెప్తుంటాను కదా! అట్లా రెడ్, గ్రీన్ ఏది కలర్ అయితే ఆ కలర్ వేసుకుంటామని. దీనికి అందుకే గ్రీన్ స్టోన్స్ వేసిచ్చాను. ఇదేంటంటే ఒక కస్టమర్ తన దగ్గర అనమాట చాలా బీడ్స్ ఉన్నాయి. బ్లాక్ బీడ్స్. అవి డిఫరెంట్‌గా చేసిన తర్వాత ఇది కూడా ఒకటి ముత్యాలేసి లైట్ వెయిట్‌లో చేసిచ్చాను. మనకు కూడా ఎవరికైనా అట్లాంటివి కావాలంటే లైట్ వెయిట్‌లో చేసుకోవచ్చు. ఉన్న బీడ్స్ అన్నీ వాడేసిన తర్వాత కొన్ని బీడ్స్ మిగిలినయి. ఆ కొంచెం బీడ్స్ కూడా వేస్ట్ కాకుండా ఇలా డిఫరెంట్‌గా చేసిచ్చాము. ఒక హుక్ వేసిచ్చాను. చిన్న ముత్యాలు, క్యాప్స్ అవి మనకి వెయిట్‌ని బట్టి. ఒకవేళ నాకు ఇంకా లైట్ వెయిట్‌లో కావాలి 2 గ్రామ్స్ అట్లా అన్నారనుకోండి, క్యాప్స్ చిన్నయి ఏసేసి మొత్తం అలా చేసిస్తామనమాట. మనకి ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. క్యాప్స్ తక్కువేస్తాము. మీరు చెప్పే బడ్జెట్‌ని బట్టి నేను ఎక్కడ తగ్గియచ్చు ఇవి అలా చేసుకొని తీగలు సన్నగా పెట్టుకొని చేయడం అలా చేసుకొని చేసిస్తాను. ఎవరికైనా ఇలాంటివి కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఇది ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర ఎక్కడ యూఎస్‌లో నుంచి తెచ్చుకున్నారు. చాలా రకాల బీడ్స్ ఉన్నాయండి. చాలా ఉన్నాయి. అందుకని ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీ అలా సెట్ చేసాం. తనకి లాకెట్స్ నచ్చినియి అన్నారు ఇలాగా. అందుకని ఇవి మళ్ళీ లైట్ వెయిట్‌లో చేసి తనకేంటంటే తన దగ్గర ఉన్న రష్యన్ ఎమరాల్డ్ కలర్ బీడ్స్ మంచివివి. అవన్నీ ఇలా సెట్ చేసి లైట్ వెయిట్‌లో సెట్ చేసి ఇచ్చేసాను. ఎన్ని లైన్స్ అంటే ఇప్పుడు 5, 6 లైన్స్ చేశానివి. తన దగ్గర బీడ్స్ ఉన్నంత వరకు అట్లా లెంగ్త్ అంతా సెట్ చేసేసుకొని సింపుల్‌గా 2 లాకెట్స్ ఇచ్చేసి చేసిచ్చాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలా బీడ్స్ అవన్నీ ఉన్నాయంటే అన్నీ ఒకేసారి తీసుకొస్తే నేను అవి ఎలా చేసుకోవచ్చు, ఏం చేయొచ్చు అని చెప్తాను. ఏదైనా పాత లాకెట్స్ ఉన్నా మనం పెట్టుకోవచ్చు అలాగన్నీ అనమాట. చూస్తే అన్నీ ఒకేసారి సెట్ చేసుకోవచ్చు. తీసుకురండి చెప్తాను. ఇవి రూబీ నెక్లెస్‌లు నేను చాలా చేశానండి. ఇది ఒక కస్టమర్ పాతది. నేను చాలా చేశాను ఇంతకుముందు రూబీ నెక్లెస్‌లు, గుట్ట పూసలు వేశాను, బొట్టు మాలలు వేశాను. మళ్ళీ ఏంటంటే కస్టమర్ తను యూఎస్ నుంచి వచ్చారు. తనకేంటంటే దీనికి ఖాళీ నాకు రూబీసు, ముత్యాలతో గుట్ట పూసలు అసలు లేవు. నాకు గుట్ట పూసలే కావాలన్నారు. అందుకని ఏంటంటే గుట్ట పూసలు చేసిచ్చాను. ఇంకా ఇది వర్క్ అవుతుంది. మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. గుట్ట పూసలు, రూబీ డ్రాప్స్ ఏసామనమాట. మంచి రూబీ డార్క్ కలర్ ఇది సింపుల్‌గా చిన్నగా ఉంది. అందుకని చెప్పేసి గుట్టపూసలు కొంచెం ఏంటంటే దూరం ఉన్నాయి కాబట్టి ఒక చుట్టు పెద్దవి వేసి ఇలా ఆ దూరాన్నంతా కనిపించకుండా చేయడానికి ఇలా పెద్ద పెద్దవి వేసి చేసిచ్చాం. అలా సింపుల్‌గా ఉన్న వాటికి కూడా ఇలా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఇంకా చాలా వెరైటీస్ చేశాను. నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో నా రూబీస్‌లో మొత్తం ఎలా చేశాను ఏంటని వీడియోస్ పెడుతూ ఉంటాను. చూస్తూ ఉండండి. మీలో ఎవరికైనా నా కంటెంట్ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నేను చాలా డిఫరెంట్‌గా పాతవన్నీ ఇలా కొత్తగా చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. క్లమ్జీగా ఉండవు. నాకు చాలా నీట్‌గా ఉంటాయి. లైట్ వెయిట్‌లో ఉంటాయి. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.